ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలను కార్పొరేట్ కంపెనీలతో పోల్చారు. భారతీయ జనతా పార్టీని రిలయన్స్ కంపెనీతో పోల్చారు. రిలయన్స్ కంపెనీ చిన్న చిన్న కంపెనీలను టేక్ ఓవర్ చేస్తూ ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చిన్న చిన్న పార్టీలను తనలో కలుపుకొని దూకుడును ప్రదర్శిస్తుంది అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజ్దీప్ సర్దేశాయ్ గారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సత్యం గారు, రాజ్దీప్ సర్దేశాయ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీని కార్పొరేట్ కంపెనీలతో పోల్చారు. ఏంటి సార్ వాస్తవం అండి? ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి? సర్దేశాయ్ గారు 100% నిజం చెప్పాడు. బాగా బాగా వర్ణించాడు. ఎందుకంటే మోడర్న్ మార్కెట్లో ఒక క్వాలిటేటివ్ ప్రొడక్టే సరిపోదు, దాన్ని మార్కెటింగ్ కూడా చేయటం రావాలి. మార్కెటింగ్ చేయటం రావాలి. క్వాలిటీ ప్రొడక్ట్ సేమ్ అయినా మార్కెటింగ్ చేసుకోలేకపోతే దాని ఉపయోగం లేదు. కాంగ్రెస్ నేమో వెనకటి కార్పొరేట్ హౌస్ లాగా లేకపోతే పిఎస్యు లాగా, అంటే పబ్లిక్ ఫ్యాక్టరీ లెక్క దాన్ని పోల్చాడు కాంగ్రెస్ ని. రిలయన్స్ కంపెనీ మోడర్న్ టెక్నిక్స్ తర్వాత చిన్న చిన్న కంపెనీలు మొత్తాన్ని కూడా ఓవర్టేక్ చేసి మార్కెట్లో మోనోపోల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎట్లా సక్సెస్ అయిందో రిలయన్స్, అట్లా ఇవాళ బీజేపీ కూడా అట్లాగే కార్పొరేట్ టెక్నిక్స్ అన్నిటిని కూడా అవలంబించి వాళ్ళ బీజేపీ కూడా అటువంటి మోనోపలి స్టేజ్కి వచ్చింది. ఉదాహరణ చూస్తే అనేక రాష్ట్రాల్లో చిన్న పార్టీలు కలుపుకుంది. తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్లో అనేక టెక్నిక్స్ను ఫాలో అవుతుంది. తను ఆర్థికంగా దేశాన్ని బాగు చేసినట్టుంది, తర్వాత పేదరికాన్ని తొలగించినట్టుంది. ఆ రెండింటితో పాటు ఆ రెండింటి మీద కాంట్రవర్సీ ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ని మోడీ చేయబట్టే కంట్రోల్ ఉంచుండి అంటుంది. చైనా మోడీని చూసే తన పద్ధతుల్లో తను ఉంటుందని చెప్తుంది. తర్వాత సముద్రం ఒడ్డున ఎకాలజీ గురించి చెప్తాడు మోడీ. ఇంకో దగ్గర ఇంకొక మిలిటరీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అందజేసి అక్కడ మిలిటరీ డ్రెస్లు అవ్వపడతాడు. ఇట్లా మార్కెట్లో ఎన్ని టెక్నిక్స్ ఒక వస్తువును అమ్ముకోవడానికి కార్పొరేట్ హౌస్ ఉపయోగపడతాయో అవి ఉపయోగపడినటువంటి అన్ని డిజపేర్ అయినాయి. ఒకప్పుడు ఎవరు కార్పొరేట్ హౌజులు అంటే టాటా, బిర్లా, సింగానియా, మఫత్లాల్ ఇట్లా చెప్పుకుంటూ పోయేవాళ్ళం. కిర్లోస్కర్ ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు మనకు అవుపడరు. ఎవరు అంటే అంబానీ, అదానీ అవుపడతారు మనకు. అంటే ఫినిషింగ్ గూడ్స్ చేయటమే కాదు, వాటి మార్కెటింగ్ కూడా చేయటం, చిన్న సంస్థలను కలుపుకొని మోనోపాలిగా వ్యవహరించే స్థితిలో ఇవాళ బీజేపీ వాస్తవంగా పోల్చాడు. ఓకే సార్, ఏంటి అంటే అసలు థర్డ్ ఫ్రంట్ వస్తే బాగుండు అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూనే రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఇటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చా, ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీ పాలన మీద అసహనం వ్యక్తం చేస్తూనే ఆయన ఇటువంటి ట్వీట్లు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? వాస్తవం ప్రజలకు తెలియాలని చెప్పిండు. వాస్తవం ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన దగ్గర నుంచి సుమారు 48-50 సార్లు ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి పాకిస్తాన్ మీద. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముందనుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి, రెండు దేశాల ప్రజల మధ్య ఉద్రిక్తత వస్తుంది, అలా ఉద్రిక్తత రాకూడదు. తర్వాత హిందూ ముస్లింల మధ్య వైరుధ్యాలు వస్తాయి, అలా రాకూడదు. అందుకని ఇవి సైన్యం యొక్క యాక్టివిటీస్ లో భాగంగా చూడాలి తప్ప మరో విధంగా కాదని కాన్ఫిడెన్షియల్ గా వచ్చినాయి ఒక 50 ఎయిర్ స్ట్రైక్స్. కానీ ఆ పుల్వామా ఘటన జరగగానే పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ ని ఓపెన్ చేసి చూపెట్టింది అందరికీ. చేసి మోడీ ఆ రోజు పాకిస్తాన్ పోయి ఎయిర్ స్ట్రైక్ చేసి వాళ్ళ స్థావరాన్ని కూల్చి ఆడ అభినందన్ పట్టుబడితే ఆ అభినందన్ నిడిపించుకున్నటువంటి తతంగం అంతా చూపెట్టింది బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అది పెద్ద ఎత్తున బీజేపీకి ఫేవర్గా, పుల్వామా ఘటన తర్వాత బీజేపీకి ఫేవర్గా మార్చేసింది. అంతకుముందు 7-8 రాష్ట్రాల కాంగ్రెస్ గెలిచింది. ఈసారి డి అంటే బీజేపీ కాంగ్రెస్ అనుకున్నాం అప్పుడు 19లా. కానీ పుల్వామా ఘటన ఎయిర్ స్ట్రైక్ తోటి మొత్తం మారిపోయింది సీన్. చూడండి,
50 సార్లు జరిగిన కాంగ్రెస్ వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకోలేకపోయారు. ఒక్కసారి చేసి బీజేపీ సొమ్ము చేసుకుంది. అది మార్కెటింగ్ టెక్నిక్. అటువంటి అనేకం ఈ దేశంలో ఇప్పుడు నార్త్ లో ఎలక్షన్ జరుగుతుంటే రాష్ట్రాలలో ఎక్కడో కర్ణాటకలో జరిగినటువంటి హిజాబ్ ఇన్సిడెంట్ ని నేషనల్ వైడ్ క్యాంపెయిన్ చేసింది. అది అంటే హిందువుల మధ్య ఏకీకరణ తీసుకొచ్చి గెలవడానికి. ఓకే. తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా బీజేపీ వదిలిపెట్టట్లేదు. అందుకని రిలయన్స్ ఇవాళ మోడర్న్ వరల్డ్ లో మల్టీనేషనల్ కంపెనీలు కూడా తట్టుకునేంత మోడర్న్ టెక్నిక్స్ ఉపయోగిస్తుంది. తర్వాత చిన్న చిన్న పోటీదారులందరినీ మార్కెట్ తప్పిస్తుంది. అది మోనోపలిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. రోజు రోజుకు మోనోపలిజం పెరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ఉంది. కాంగ్రెస్ ను కూడా బాగా పోల్చాడు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ గా పోల్చాడు. అప్పటి పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్ లాగా అసలు మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీని లెక్క చేయడం లేదు అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాదు, అట్లా కాదు. ఆయన చేసింది ఏంటంటే అవి పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయినా లేకపోతే ఆనాటి కార్పొరేట్ హౌజులైనా కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి కార్పొరేట్ వాళ్ళైనా కాంపిటీషన్లో నిలబడలేకుండా పోయారు. వాళ్ళు కాంపిటీషన్లో లేరు. రిలయన్స్ తో పోటీ పడే స్థితిలో వాళ్ళు లేరు. ఇవాళ కూడా బీజేపీ తనకు పోటీ పడే స్థితిలో కాంగ్రెస్ లేకుండా చేస్తుంది, చిన్న సంస్థలన్నీ తనలో కలుపుకొని. అది అర్థం. కాబట్టి అటువంటి స్థితిలో ఇవాళ బీజేపీ చేరుకుందని చెప్పేసి ట్వీట్ చేశాడు. సార్ ఇంకా అసలు కాంగ్రెస్ పార్టీ మీద అంటే అసలు భారతీయ జనతా పార్టీకి ఇంత అడ్వాంటేజ్ ఉండడాన్ని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ఆ వ్యాఖ్యల్లో మనకి అర్థమవుతూ ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఎప్పుడైనా మార్కెట్లో హెల్దీ కాంపిటీషన్ ని కన్జ్యూమర్ కోరుకుంటాడు. నువ్వైనా నేనైనా మనంతా కన్జ్యూమర్లమే. మార్కెట్లో మోనోపలి అయితే వాడిష్టం వచ్చిన రేటు నిర్ణయించి వాడిష్టం వచ్చినట్టు అమ్ముతాడు. ఇవాళ బీజేపీ రేపు మోనోపలి అయ్యి నిజంగా 400 సీట్లు తెచ్చుకుంటే ఇష్టానుసారం పరిపాలిస్తుంది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రైట్స్ కానీ లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ అసలు రాజ్యాంగ లక్షణమే మార్చేయవచ్చు. అటువంటి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. ఇంకొంతమంది అయితే అధ్యక్ష పరాలను తేయటం ఖాయం అంటున్నారు. ఇంకొకళ్ళు అయితే జమిలి ఎన్నికలు తేయటం ఖాయం అంటున్నారు. ఇంకొకళ్ళు అయితే అసలు ఈ రాజ్యాంగం రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని ఊరుకుంటారు అంటారు. ఇంకొకళ్ళు అనుకుంటున్నారు అసలు ఏక పార్టీ పాలన రావచ్చు అనుకుంటున్నారు. ఇట్లా అనేక ఎక్స్పెక్టేషన్ చేస్తారు. కాబట్టి అటువంటి దుస్సాహసాలకు బీజేపీ పోయే అవకాశం ఉంది. అన్హెల్దీ ట్రెండ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే అటువంటి ట్రెండ్స్ వస్తాయో ప్రతిఘటన కూడా పెరుగుతుంది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ అటువంటి ప్రయత్నం చేస్తేనేగా ప్రతిఘటన పెరిగింది. కాబట్టి అటువంటి అన్హెల్దీ కాంపిటీషన్కు ఈ దేశం పోవద్దని రాజ్దీప్ సర్దేశా యొక్క ఒక కోరిక. హెల్దీ కాంపిటీషన్ అంటే అన్ని పార్టీలు పోటీపడి ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు పరిపాలించేది వేరు. ఒకే పార్టీ అన్ని వీక్నెస్ ని ఎక్స్ప్లైట్ చేసి కృత్రిమంగా 400 మెజార్టీ పెట్టుకుంటే రేపు ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏ చట్టం బట్టి ఆ చట్టం చేస్తే తలా ఒక సెక్షన్ కు నష్టం జరగవచ్చు. రేపు ప్రతిఘటించలేని స్థితిలో పోవచ్చు. కాబట్టి అటువంటి ట్రెండ్స్ కరెక్ట్ కావనేది సర్దేశా యొక్క తాత్పర్యం. ఓకే సార్, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని సర్దేశాయి భావించారా? అందుకే ఇటువంటి కమెంట్స్ చేశారా, ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా బీజేపీ అడ్వాంటేజ్ లోకి పోతుంది అనేది సర్దేశా యొక్క అభిప్రాయం. చిన్న సంస్థలన్నింటి కలుపుకుంటుందంటే అర్థమైంది, వాళ్ళ ఇష్టమైతేనేగా కలుపుకునేది. అంటే బీజేపీ గెలవబోతుంది కాబట్టి అందులో కలిస్తే అధికారం వస్తుంది అనేది వాళ్ళ యొక్క తెలుగుదేశం కానీ బీజేడీ కానీ ఇంకా మహారాష్ట్రలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రూపులు కానీ ఇవన్నీ ఎందుకు చేరిపోతున్నాయి అంటే బీజేపీ అడ్వాంటేజ్ కాబోతుంది. బీజేపీ తోటి ఉంటే కేంద్ర మంత్రి రావచ్చు, ఎంపీ రావచ్చు, రాష్ట్రంలో అధికారంలో వాటా రావచ్చు. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి అటువంటి ట్రెండ్స్ ఎక్కడికి దారితీస్తాయో చెప్పలేవు. విత్ ఇన్ ది బీజేపీ కూడా డెమోక్రటిక్ నామ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా అంతే కదా, చరిత్రలో ఏ దేశంలో చూసినా మన దేశంలో చూసినా ఏ పార్టీలు చూసినా మన దేశ పార్టీలు చూసినా ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ ఒకటి రెండు వ్యక్తులు కానీ మోనోపలి సాధించింది ఎప్పుడంటే ఇటువంటి కండిషన్స్ లేనే. అందుకని భిన్నాభిప్రాయం హెల్దీగా ఉండదు.